ఇప్పుడు అదిరే అభి డైరెక్టర్ గా మారి ఓ సినిమా తీశారండి. లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి అండ్ హిస్ టీమ్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిత మామా 1 2 3 4 5 బటానా మామ నీకు ముందుందే పూర్తి బటానా ఆపేసావా దరిద్రుడా? ముందుగా అందరికీ నమస్కారం. ఈ చల్లటి సాయంత్రం ఈ అందమైన మనుషుల మధ్య అరే సమోసాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేయండి. ఒక్క సమోసా ఒక్కరికి ఒకే ఫ్రెష్ సమోసాలు. ఈ చల్లటి సాయంత్రం ఈ అందమైన మనుషుల మధ్య ఫిఫ్త్ కార్ నంబరు 0303 ఫిఫ్త్ కార్ తీసేయండి, కొంచెం దారిలో అడ్డంగా ఉంది. బాబు ఇందాక నుంచి ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు కదా, ఎవరమ్మా నువ్వు? నేనెవరో తెలుసుకోకుండానే యాంకరింగ్ చేస్తున్నావా? శారీ లాగితే తెలుస్తుంది. ఏంటి? ఆ శారీ కాదు, ఈ శారీ. Wow! Oh my God! It's awesome! కథ, మాటలు, పాటలు, సంగీతం, కెమెరా, డాన్స్, దర్శకత్వం ఇవన్నీ మీకు చేయాలని ఎలా అనిపించింది సార్? ఐఎమ్ పూరి వైట్లా. నేను అన్ని ఎందుకు చేశానంటే, ఫస్ట్ నేను కథ చెప్తున్నప్పుడు కొన్ని మార్పులు చెప్పా, వాడు నచ్చలేదన్నాడు, వాడిని మార్చేసా, నేను చేసుకున్నా. తర్వాత డాన్స్ చెప్తున్నప్పుడు ఇలా కాదు అలా అని చెప్పా, వాడు ఫీల్ అయ్యాడు, నేను చేసుకున్నా. మరి మ్యూజిక్ సార్? మ్యూజిక్ సంగతి సరి గా మా ప ని స అన్నాను, వాడు సా ని ద ప మా గ రి స అన్నాడు, మార్చేసా, నేనే చేశాను మ్యూజిక్. ఓకే సార్, ఈ సినిమా గురించి చెప్పండి సార్. సినిమా పేరు వచ్చేసి క్యాచ్ ఇట్. ఏంటి సార్? టైటిల్ క్యాచ్గా ఉండాలని క్యాచ్ ఇట్ అని పెట్టాను. అసలు ఈ సినిమాలో మా హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి ఇంట్రడక్షన్ లేదు. ఆ ఏవి చూస్తే మీకే అర్థమవుతుంది. అంతేకాదు మా సినిమాలో హీరో చెప్పే పంచి డైలాగులు పటాసుల్లా పేల్తాయండి. సార్ మీ చేతుల మీదుగా మా ఏవిని ఒకసారి రిలీజ్ చేస్తే చూస్తాం సార్. శ్రీ లక్ష్మీ వినాయక ఫిలిమ్స్. నిన్ను చంపేవాడు ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర పుట్టే ఉంటాడు, వాడు వస్తాడ్రా అన్నా. భయ్యా, బర్రె కూడా నాలాగా నల్లగానే ఉంటుంది, దాని పాలు తెల్లగా పేడ కర్రగా ఉంటుంది, దాని వాసన భరించగలగొచ్చు, నా వాసన భరించలేవు 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 భరించలేవు. కనుల దానా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన, నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతి. నేనంటే ఎందుకు ఇష్టం? బాబు కమ్మంటే ఇష్టం, కోతి కొమ్మంటే ఇష్టం, నాకు మీ అమ్మంటే ఇష్టం. ఎందుకు? నిన్ను కన్నందుకు, అందుకే నువ్వంటే ఇష్టం. గొబ్బి చుండు చుండు గొబ్బి. అరే గోళ్లతో గోకితే దురద, అదే నన్ను గోకితే వరద. బొచ్చు గోకితే గుండు, బొచ్చు కూడా పీకలేకపోతే వాడే సుండు సుండు. యా! మా హీరో గారి పర్ఫార్మెన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక ఇమోషనల్ సాంగ్ కి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీ కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం కారిపోతుంది. సాంగ్ రిలీజ్ ప్లీజ్.
చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. థ్యాంక్ యూ. చూసారు కదా, థ్యాంక్ యూ అండి. ఆ రిమోట్ ఇచ్చేస్తే మేము తీసుకెళ్లి మా సీడీ లాంచ్ చేస్తాము. మా హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మా హీరోయిన్ మీరు చూడాలనుకుంటున్నారని మాకు తెలుసు. సో ఇంట్రడ్యూసింగ్ కన్నింగ్ స్టార్ కీర్తి శేషులు. అరే భూమికి జానడు, భూలోక వీరుడు, చూపులకు మునగాడు, చాలా సరుకున్నోడు. మీసం లేని మగా తీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైప్ వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్. ఈ షూటింగ్ అరే కళ్ళజోడు తీసేయ్. కన్నింగ్ స్టార్, కన్నింగ్ స్టార్, కన్నింగ్ స్టార్. అన్నా అన్నా, నేను నీ హార్ట్ కోర్ ఫ్యాన్ అన్నా. రక్తంతో పొట్టు పెడతానన్నా నీకు. కండేస్తానన్నా. అప్పుడే కన్నింగ్ స్టార్, కన్నింగ్ స్టార్. అవసరం లేదు, నిన్ను ఇంట్రడ్యూస్ చేశాను ఓకే, కానీ ఇలా ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు అందరి ముందర. సో మా గార్జియస్ హీరోయిన్ లపాకి బింద్రే, ప్లీజ్ వెల్కమ్ లపాకి బింద్రే. Gangnam Style, op, 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 op on Gangnam Style. Hey, sexy lady, op, 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 op on Gangnam Style. Hey, sexy lady, op, op, op on Gangnam Style. Hey, sexy lady, op, 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 op. ఆ మైక్ ఇచ్చేస్తే మా హీరోతో మేము మాట్లాడిస్తాము. మాట్లాడు. యాక్చువల్లీ నేను యుఎస్ నుండి రావటం జరిగింది. అక్కడ అందరూ కూడా హాలీవుడ్ లో యు డూ మూవీస్ అని అన్నారు, కాకపోతే అక్కడ నేను డూ అవ్వలేదు. తర్వాత బాలీవుడ్ వాళ్ళు డూ అన్నారు, నేను డూ అవ్వలేదు. నేను తెలుగులోనే డువ్వుతాను అన్నాను. సర్లే తెలుగులో డువ్వుదామని ఇలా వస్తున్నాను, అంతలో ఈ డైరెక్టర్ గారు కనిపించారు. వీడు తెలుగులో డువ్వుతావా అని అడిగారు. అడిగితే నేను తెలుగులోనే డువ్వుతాను అన్నాను. నువ్వు డువ్వింది చాలే. హీరోయిన్ ఓకే మాట్లాడు హీరోయిన్. సబ్కి నమస్కారం. యాక్చువల్లీ నాకు తెలుగులో ఇది ఫస్ట్ ఫిల్మ్, చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలుగు సరిగ్గా రాదు రష్మిలాగా. చాలా చాలా థ్యాంక్స్ నిజంగా. ఓకే సో మీరు ఒక నిమిషం, నా ఫ్యాన్స్ అంతా నా స్టేట్ ఫ్యాన్స్. మా హీరోయిన్ కి సినిమా రిలీజ్ కాకముందే చాలా చోట్ల బుక్ అయింది, సినిమాలో బుక్ అయింది అంటున్నాను. మరి సీడీ లాంచ్ చేసేద్దాం, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటు వచ్చేసేయండి. నువ్వు యాంకర్ నువ్వు పక్కన జరగమ్మా. రష్మి గారు మీ చేతుల మీదుగా మా సీడీ రిలీజ్ చేయాలి, రండి. సీరియస్ గానా? సీరియస్ గానే. డోంట్ వరీ ఆఫ్ ద షాక్ ఆఫ్ ద కమ్. ఏదో ఉంది, సీడీ ఉంది. క్యాచీగా ఉంటుందని క్యాచ్ ఇట్ అని పెట్టాం. ఆడియో ఫంక్షన్ ఓవర్, థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ మీరు అందరూ వింటూ ఉండండి, తీసుకెళ్ళిపోండి. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఆడియో లాంచ్?
ఇంకొంచెం వర్క్ చేసినాల్సింది అవి బాగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు కదా, ఇంకా కొంచెం కామెడీ యాడ్ చేయాల్సింది. అలాగే ఏవీలో చూపించావు కదా, ఆ ఏవీలోదే ఒక సాంగ్ కాకుండా ఇంకా ఇన్ని రకాలుగా చేయగలవు చేస్తుంటే సెట్స్లో ఎక్స్పీరియన్సెస్ అవన్నీ అక్కడ మాట్లాడి ఉంటే కొంచెం ఫన్నీగా ఇంకొంచెం బాగుండేది. బట్ యట్ ఇట్ ఈస్ గుడ్. రోజా గారు ఫ్యూచర్ లో ఎప్పుడైనా డైరెక్షన్ ప్లాన్ చేస్తే? ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు సినిమా తీసి ఈ పరిస్థితిలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు సినిమా తీసే అస్సలు ఆలోచన కూడా లేదు. పర్లేదు నన్ను హీరోయిన్ గా పెట్టి నిన్న అస్సలు పెట్టుకోరు, కావాలంటే రష్మిని పెట్టుకోండి. ఆమె కూడా తెలుగు కష్టమే కదా. ఏం పర్లేదు కానీ బాగుంది. ఫనీ ఇంట్రడక్షన్, ఎవరు వస్తారా హీరో గారు ఎదురు చూస్తుంటే సడన్ గా ఫనీ వచ్చి డైలాగ్స్ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ పండుగాడులాగా ఏంటి మీ పేరు సుండుగాడా? బర్రె కూడా నాలాగా నల్లగానే ఉంటుంది, కానీ దాని పాలు తెల్లగా పేడ కర్రీగా ఉంటుంది. దాని వాసన భరించగలగొచ్చు, నా వాసన భరించలేవు. అండ్ హీరోయిన్ మాత్రం అసలు ఎంత అందంగా ఉన్నామంటే బాప్రే, అసలు ఇంకా 100 సినిమాలు బుక్ అయిపోతావు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఏంటి సార్? సార్ కూడా నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పిక్చర్ లో చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీ సార్. మంచి ఆర్టిస్ట్ అతను, చాలా బాగా చేస్తాడు ప్రతి క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పేరేంటి? జీవన్. జీవన్ గుడ్. లాస్ట్ టైం నీకు మంచి డాక్టర్ గా చాలా నిజాయితీ చేస్తాడు, యాక్షన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అదిరే అభి అంటే వెళ్ళండి.